డే 1 నేను ఎకానమీ నుంచి స్టార్ట్ చేస్తున్నా. క్లాస్ 11th ఎన్సీఈఆర్టీ చాప్టర్ 1 ఇండియన్ ఎకానమీ ఆన్ ద ఎవ్ ఆఫ్ ఇండిపెండెన్స్. అంటే స్వాతంత్రం ముందు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది. మెయిన్ మనకు ఈ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్, చాప్టర్లో మనం ఏం తెలుసుకుంటాం అనేది మీకు అర్థమయ్యేలా చెప్తా. మీరు దీన్ని విని కాన్సెప్ట్ క్లియర్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఈ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్, కొలోనియల్ రూల్ మెయిన్ ఏంటి, డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అంటే ఏంటి, అగ్రికల్చర్ కండిషన్ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎలా ఉంది, ఫారెన్ ట్రేడ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, డెమోగ్రాఫిక్ కండిషన్ ఎలా ఉంది, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దీని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్. 1947లో ఇండియా ఇండిపెండెన్స్ పొందింది, కానీ ఎకానమీ స్ట్రాంగ్గా ఉందా, లేదు. ఈ చాప్టర్ మనం ఏం తెలుసుకుంటాం, బ్రిటిష్ రూల్ మన ఎకానమీని ఎలా మార్చింది, ఇండిపెండెన్స్ టైంకి మన సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు ఇండియా పూర్గా స్టార్ట్ అయ్యింది. సెకండ్ పాయింట్, కొలోనియల్ రూల్ మెయిన్ ఏం. బ్రిటిష్ ఇండియాకి వచ్చింది డెవలప్మెంట్ కోసం కాదు, వాళ్ళ ఏం ఏంటి, రా మెటీరియల్స్ తీసుకోవడం, బ్రిటిష్ గూడ్స్కి మార్కెట్ క్రియేట్ చేయడం, ప్రాఫిట్ మొత్తం బ్రిటన్కి పంపడం, ఇండియాని ఎకానమిక్ కొలనీగా యూజ్ చేశారు. నెక్స్ట్ పాయింట్, డ్రెయిన్ ఆఫ్ వెల్త్. ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని ఎకానమిస్ట్ దాదాబాయి నౌరోజీ ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. మీనింగ్, ఇండియా నుండి డబ్బు బ్రిటన్కి ఫ్లో అవ్వడం ఎలా జరిగింది, ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేసి బ్రిటన్కి పంపడం, బ్రిటిష్ ఆఫీసర్స్ శాలరీస్ బ్రిటన్కి పంపడం, ఇండియన్ ప్రాఫిట్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయకపోవడం, ఇండియా ట్రేడ్ ప్రాఫిట్ కూడా బ్రిటన్కి వెళ్ళడం. రిజల్ట్ ఏమొచ్చింది, ఇండియా పూర్ అయ్యింది, బ్రిటన్ రిచ్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్, అగ్రికల్చర్ కండిషన్ ఎలా ఉంది, వెరీ వీక్. ఇండిపెండెన్స్ టైంకి 70-75% పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ప్రొడక్టివిటీ వెరీ లో, మోడర్న్ టూల్స్ లేవు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ తక్కువ, ఫ్రీక్వెంట్ ఫ్యామిలీస్ చాలా అయ్యాయి, అంటే కరువులు ఎక్కువయ్యాయి. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ అనేటివి 3 ఉన్నాయి, అవి బ్రిటిష్ ఇంట్రడ్యూస్ చేసినవి. ఫస్ట్ వన్ జమీందారీ, సెకండ్ రోడ్ వ్యారీ, థర్డ్ మహల్ వ్యారీ. ప్రాబ్లం ఏంటి, హై ట్యాక్స్, ఫార్మర్స్ డెప్ట్లో పడిపోయారు, కమర్షియల్ క్రాప్స్ ఫోర్స్ చేశారు, ఎగ్జాంపుల్ కాటన్, ఇండిగో. ఫుడ్ క్రాప్స్ నెగ్లెక్ట్ అయ్యాయి, దీనివల్ల అగ్రికల్చర్ బ్యాక్వర్డ్గా ఉండేది. ఇండస్ట్రియల్ సెక్టర్ ఎలా ఉంది, మొత్తం ఇండస్ట్రీస్ అన్ని డిస్ట్రాయ్ చేశారు. బ్రిటిష్ రూల్ ముందు ఇండియా ఫేమస్ ఫర్ హ్యాండ్లూమ్కి, కాటన్ టెక్స్టైల్స్, సిల్క్, మెటల్ క్రాఫ్ట్స్కి ఫేమస్. కానీ బ్రిటిష్ మిషన్ గూడ్స్ వల్ల చీప్గా ఉండడం వల్ల ఇండియా ఆర్టిజన్స్ జాబ్స్ లాస్ అయ్యారు, ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ కొలాప్స్ అయ్యాయి. ఈ ప్రాసెస్నే మనం డీఇండస్ట్రియలైజేషన్ అంటారు. కొన్ని ఇండస్ట్రీస్ మాత్రం డెవలప్ అయ్యాయి, అందులో జూట్, కాటన్, ఐరన్ అండ్ స్టీల్. కానీ హెవీ ఇండస్ట్రీస్, మిషనరీ ఇండస్ట్రీస్ డెవలప్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ పాయింట్, ఫారెన్ ట్రేడ్ ప్యాటర్న్. ఇండియా ఎక్స్పోర్ట్ చేసేది రా కాటన్, జూట్, టీ, ఇండిగో. ఇండియా ఇంపోర్ట్ చేసేది ఫినిష్డ్ గూడ్స్, మెషినరీ. ఈ ట్రేడ్ ప్యాటర్న్ మన బెనిఫిట్ కోసం అయితే కాదు, బ్రిటన్ బెనిఫిట్ కోసం. నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండేది. బ్రిటిష్ బిల్డ్ చేసింది రైల్వేస్, రోడ్స్, పోర్ట్స్, టెలిగ్రాఫ్. కానీ దీని పర్పస్ రా మెటీరియల్స్ పోర్ట్స్కి తీసుకెళ్ళడం, బ్రిటిష్ గూడ్స్ విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇది ఇండియా డెవలప్మెంట్ కోసమైతే కాదు. నెక్స్ట్ పాయింట్, డెమోగ్రాఫిక్ కండిషన్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 32 years, హై బర్త్ రేట్ ఉండేది, హై డెత్ రేట్ కూడా ఉండేది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ హై ఉండేది, అంటే పసిపిల్లల చావులు ఎక్కువ. పూర్ హెల్త్ ఫెసిలిటీస్ తక్కువ. దీనివల్ల ఉమెన్ డెవలప్మెంట్ చాలా వెరీ లో అయిపోయింది. నెక్స్ట్, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఎలా ఉంది. 70% అగ్రికల్చర్కి అంకితం అయిపోయారు, 10-15% ఇండస్ట్రీ, తర్వాత మామూలుగా రెస్ట్ సర్వీసెస్. మనం ఫైనల్గా ఓవరాల్ పిక్చర్ మనం ఏం తెలుసుకోవాలి, 1947లో ఇండియా పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చింది, కానీ ఎకనామిక్గా స్ట్రెంగ్త్ లేదు. ప్రాబ్లమ్స్ ఏంటి, పావర్టీ, లో ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్, వీక్ అగ్రికల్చర్, అండర్ డెవలప్డ్ ఇండస్ట్రీస్. మెయిన్ రీజన్ కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఈ చాప్టర్లో నేర్చుకోవాల్సింది కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ మీనింగ్ అంటే ఏంటి, డ్రెయిన్ ఆఫ్ వెల్త్ కాన్సెప్ట్, అగ్రికల్చర్ బ్యాక్వర్డ్నెస్ రీజన్స్, డీఇండస్ట్రియలైజేషన్ మీనింగ్, అండ్ వై ఎకానమిక్ ప్లానింగ్ నీడెడ్ ఆఫ్టర్ 1947. ఇవి నేర్చుకొని మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఎందుకు ఈ చాప్టర్ చదవాలి, దీంట్లో మెయిన్గా ఏం ప్రిపేర్ అవ్వాలి. అదే నేను ఈ చాప్టర్ మీకు బేసిక్ చెప్పా. సో బీ ప్రిపేర్.